నిన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రకటన తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అందరం చూశాం. హైదరాబాద్ నగర ప్రజలకు తీపి కబురు అని చెప్పి మెట్రో విస్తరణ షామీర్పేట్ వరకు అదేవిధంగా మేడ్చల్ వరకు విస్తరించే ఒక తమ ప్రతిపాదనని మరి నిన్న ప్రకటిస్తూ దీని డిపిఆర్లు కూడా తయారు చేయాలని చెప్పేసి కూడా నిన్న వారి యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో చూశాం. మరి ఇది బీఆర్ఎస్ పార్టీ గతంలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారు పురపాలక శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు 2022లోనే చివరిలో 22-23 ప్రాంతంలో మరి ఈ ప్రాంతాలతో పాటు ఇంకా నగరంలో అనేక ప్రాంతాల్లో విస్తరించాలని చెప్పేసి ఆ రోజు సుమారు 63,000 కోట్ల రూపాయలతోని మరి ప్రతిపాదనలు సిద్ధం చేయాలా, డిపిఆర్ సిద్ధం చేయాలని చెప్పి కన్సల్టెంట్ని అపాయింట్ చేసి మరి ప్రభుత్వము గతంలో ఎన్నికలకు పోయిన సందర్భం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ వేదికగా బయట కూడా పత్రికా విలేకరుల సమావేశం ద్వారా అనేక వేదికలపైన చెప్పిన మాట స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఆ రోజు ప్రభుత్వం మారిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారి ఆనవాలు లేకుండా చేయాలా, కేసీఆర్ గారి పైన కక్షతోని కేసీఆర్ గారి పైన కుట్రలతోని బీఆర్ఎస్ పార్టీకి మరి చెడ్డ పేరు వచ్చే విధంగా టీఆర్ఎస్ పార్టీని డిఫేమ్ చేసే విధంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలని చెప్పి చిత్రీకరించే ఒక ప్రయత్నంలో భాగంగా వారు అధికారంలో రాగానే బీఆర్ఎస్ పార్టీ తీసుకున్నటువంటి అప్పట్లో ప్రభుత్వంలో కేసీఆర్ గారు తీసుకున్న అనేక నిర్ణయాలని మరి వ్యతిరేకిస్తూ అమలయ్యే పనులను కూడా క్యాన్సిల్ చేసి ఇవన్నీ తప్పుడు నిర్ణయాలని చెప్పే ప్రయత్నం గత సంవత్సరం కాలం పాటు అంతా కూడా చేసినాడు. గడిచిన సంవత్సరం అంతా కూడా మరి తప్పుడు తడకల నిర్ణయాలతోని విధ్వంసకరమైనటువంటి అరాచకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని అభివృద్ధిని అంతా కూడా తొంగలో తొక్కి అభివృద్ధిని కూడా అంతా కూడా నడ్డి విడిచే విధంగా అంటే అభివృద్ధి ముందుకు తీసుకుపోయే విధంగా కాకుండా అన్నీ కూడా గత సంవత్సరం కాలం పాటు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న 31 డిసెంబర్ వరకు కూడా అన్ని నిర్ణయాలు కూడా తిరోగమన నిర్ణయాలే, అన్నీ కూడా తుగ్లక్ నిర్ణయాలే. వారు తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల నుంచి వ్యతిరేకత, ప్రజల నుంచి ఆందోళనలు వచ్చినటువంటి సందర్భాల్లో వాటిని చక్కదిద్దే ప్రయత్నం చేయక డైవర్షన్ పాలిటిక్స్ కూడా చేసిన సంగతి మనందరం కూడా సంవత్సరం కాలం పాటు చూసాం. దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపులే నిన్న నూతన సంవత్సరం సందర్భంగా వారు ప్రకటించిన నిర్ణయం స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఇదే మెట్రో రైల్ని మరి ఆ రోజు ప్రభుత్వం కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయమే మేడ్చల్ కానివ్వండి, షామీర్పేట్ కానివ్వండి, రింగ్ రోడ్ల చుట్టూ కానివ్వండి, రాయదుర్గం నుండి షామీర్పేట్ వరకు అయితే పనులు కూడా ప్రారంభమైనాయి. వీటన్నిటిని రద్దు చేస్తూ కేసీఆర్ గారు నిర్ణయాలు అంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని తప్పుబడుతూ కక్షపూరితంగా ప్రజలని ఇబ్బంది పెట్టే రకంగా తన కక్ష తీర్చుకోవడానికి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిని కుంటుపడే విధంగా నిర్ణయాలు తీసుకొని సంవత్సరం కాలం పాటు అంతా కూడా కాలయాపన చేసి ఇదే ప్రయత్నంలో వారు నిమగ్నమై ఉన్నారు. మళ్ళీ వారి తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా నిన్న గతంలో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలనే వాటిని వ్యతిరేకించి వాటిని క్యాన్సిల్ చేసి మళ్ళీ నిన్న వారు తీపి కబూరు అని చెప్పేసి మళ్ళీ కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని పాటించక తప్పలేదు. గౌరవ మా పార్టీ అధినేత కేసీఆర్ గారు మరి ఆ రోజుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఒక ఆత్మలాగా భావించి తెలంగాణ రాష్ట్రాన్ని
మరి భవిష్యత్ తరాల వరకు బాగుండాలని చెప్పేసి ఒక రోడ్ మ్యాప్ని రాబోయే తరాల వారు ఎవరు ఇబ్బంది పడొద్దని చెప్పేసి అన్ని రంగాలలో మరి తీర్చిదిద్ది ఒక చక్కటి ఒక రోడ్ మ్యాప్ని మరి తయారు చేసి పెట్టి చక్కగా పనిచేసుకుంటూ పోయిన తరుణం అది. హైదరాబాద్ నగరాన్ని కూడా మరి వరల్డ్ క్లాస్ సిటీగా రూపొందించి బెస్ట్ క్వాలిటీస్ ఒక అమ్యూనిటీస్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో కేటీఆర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున పనులు తయారు చేసుకొని భవిష్యత్కి తెలంగాణ రూట్ మ్యాప్ను కూడా తయారు చేసి పెట్టినటువంటి ఘనత మా బీఆర్ఎస్ పార్టీకి దక్కింది. వీరు చక్కగా అప్పుడు తీసుకున్న నిర్ణయాలని అమలు చేసి ఉంటే ఈ సంవత్సరం కాలం పాటు రాష్ట్రం ఇంకా కూడా పురోగతి సాధించి ఇంకా కూడా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు కేవలం తనకు ఈగో ప్రాబ్లంతోని తన యొక్క సాడిస్టిక్ అండ్ ఈడియోటిక్ అప్రోచ్తోని ఈ రాష్ట్రాన్ని అధోగతిపాలు అభివృద్ధి కుంటిపడి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా మరి ఆ నిర్ణయాలతో ఇవన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి రాష్ట్ర గత సంవత్సరం కాలం పాటు చూశాం. వారి నిన్న మేము ఇప్పుడే విన్నాం, వారి యొక్క పార్టీ సమావేశంలో నిన్న జరుగుతూ నేను మారిన మీరు కూడా అందరూ మారాలని చెప్పి తన పార్టీ ఎమ్మెల్యేలని ఎంపీలని తన పార్టీ నాయకులందరూ కోరి మనం ఇప్పటి నుంచి ప్రజలకు దగ్గరగా పనిచేయాలని చెప్పేసి వారందరూ కూడా